అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది చంద్రబాబు సర్కార్. సో ఈ ఏడాది తొలి విడత కింద అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం సంబంధించిన నిధులను విడుదల చేయాలని డిసైడ్ అయింది. జూన్ 20న అంటే ఇవాళ మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 7,000 చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. రైతులకు మరో శుభవార్త చెప్పిందని చెప్పాలి చంద్రబాబు ప్రభుత్వం. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం విడుదలకు రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకంతో పాటు నిధులను కలిపి జూన్ 20న అంటే ఇవాళ అర్హులైన రైతులకు 7,000 చొప్పున వారి బ్యాంక్ అకౌంట్లో నిధులు జమ అవనున్నాయి. సో వ్యవసాయ శాఖ నిధుల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. సో పల్నాడు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తొలి విడత నిధులను విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2026-27 ఏడాదికి సంబంధించి తొలి విడతగా ఒక్కో రైతుకి 7,000 చొప్పున డబ్బులు వాళ్ళ అకౌంట్లలో జమ చేయనుంది ఏపీ సర్కార్. సో 7,000లో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి 5,000, పిఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే 2,000 కలిపి వేయనుంది. సో ఏపీ వ్యాప్తంగా 46,85,838 మంది రైతుల అకౌంట్లలో 3,125 కోట్లు జమ చేయనుంది ఏపీ సర్కార్. అందులో పట్టాదారు రైతు కుటుంబాలు 45,69,817 మంది ఉన్నారు. అటవీ భూమి హక్కుదారులు 1,16,000 మంది ఉన్నారు. రైతులకు ఏపీ ప్రభుత్వం విడుదల చేసే నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 2,300 కోట్లుంది. అందులో కేంద్రం వాటా 782 కోట్లున్నాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేయనుంది ఏపీ సర్కార్. సో ఈ విషయంలో రైతులు ఎలాంటి దరఖాస్తులు చేయనక్కర్లేదు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నిధులు పడతాయి. ప్రభుత్వ నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో ఒక్కసారి బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవచ్చు. సో పిఎం కిసాన్లో నమోదైన రైతులు, ఆధార్తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా కలిగిన వారు నేరుగా నిధులు జమ అయిపోతాయి. అంతేకాదు రైతులు ఈకేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా అన్నదాతలు ఉండాలి. అండ్ నిధులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ నిబంధనలు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ నిబంధనలు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ కావాలి. అలాగే బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. ఇక భూముల రికార్డుల్లో రైతు పేరు తప్పనిసరిగా ఉండాలి. పిఎం కిసాన్ ఈకేవైసీ మస్ట్గా పూర్తి చేసి ఉండాలి. సో దీనికి తోడు మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా అప్డేట్లో ఉండాలి. సో మస్ట్గా మీకు 7,000 రూపాయలు క్రెడిట్ అవుతాయి. ఒకవేళ ఎవరికన్నా క్రెడిట్ అవ్వకపోతే మీకు దగ్గరలోని సచివాలయాన్ని ఒకసారి సంప్రదించండి.